వ్యవస్థలపైన టీడీపీకి పూర్తి నమ్మకం ఉందన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పాక్షిక విజయంగా భావిస్తున్నానన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి టీడీపీకి పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు ఆనందబాబు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు. కేసులకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. అడ్వకేట్ జనరల్ వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నక్కా ఆనందబాబు. సుప్రీంకోర్టులో వెలువడినటువంటి తీర్పు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సిఐడిని అడ్డం పెట్టి నమోదు చేసినటువంటి కేసు, అసలు కేసు పెట్టిన విధానమే తప్పని చెప్పి మేము మొదటి నుంచి కూడా వాదిస్తా ఉన్నాం. దానిపై ఈరోజు సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి. ఇది పాక్షిక విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రాజ్యాంగం అన్నా, న్యాయ వ్యవస్థ అన్నా, ఈ సిస్టమ్స్ మీద తెలుగుదేశం పార్టీకి పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. దీనిలో సీజేకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కేసు రిఫర్ చేయడం కూడా జరిగింది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అక్కడ న్యాయం జరిగిద్దని చెప్పి 100% మేము విశ్వసిస్తా ఉన్నాం.